రైట్ డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై, కాకినాడ పోర్టు నుంచి పేదల బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న వ్యవహారంపై చర్చించనున్నారు. అలాగే సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై, రాజ్యసభ ఎంపికపై సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ చందు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకోవాలని చెప్పుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ కొద్ది రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కూడా అనారోగ్య కారణంతో మృతి చెందడం జరిగింది. దీనిపైన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ ఆయన ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవలేకపోయాడు. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యే సమయంలో కూడా ఏదైతే ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతిపై కూడా సంతాపం తెలిపి సానుభూతి తెలిపే అవకాశం ఉంటుంది. దానిపైన కూడా ఈరోజు ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తన ప్రగాఢ సానుభూతి తెలిపే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా తాజా రాజకీయ అంశాలు అలాగే ప్రభుత్వం సంబంధించిన కొన్ని అంశాలపైన కూడా ఇద్దరి మధ్య చర్చించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాకినాడ పర్యటన నేపథ్యంలో కూడా అక్కడ కాకినాడ పోర్టు నుంచి కూడా విదేశాలకు బాధ్యతను కూడా రేషన్ కు సంబంధించిన బియ్యం ఎగుమతి అవుతున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. దీనిపైన కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చర్చించే అవకాశం ఉంటుందని చెప్పి సమాచారము. అయితే ఇక్కడి నుంచి మన రాష్ట్రం నుంచి రేషన్ బియ్యం పేదలకు అందాల్సిన బియ్యం కూడా పక్కదారి బట్టి విదేశాలకు తరలిపోవడం పైన కూడా పవన్ కళ్యాణ్ తనిఖీల్లో బయటపడింది. దాదాపు ఇప్పటికి దాకా గత వైసీపీ పాలనలో అక్రమంగా దాదాపు 1,000 కోట్ల రూపాయలు కూడా రేషన్ బియ్యం విదేశాలకు పోర్టు ద్వారా కూడా షిప్లో నుంచి వెళ్తున్నట్టు కూడా గుర్తించారు. దీనిపైన చర్చించే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పైన అలాగే ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ పైన కూడా కేంద్ర మంత్రులతో అలాగే ప్రధాని మోడీతో కూడా భేటీ కావడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇటీవల రాష్ట్రంలో కూడా 3 రాజ్యసభ సభ్యులు కూడా ఖాళీ అయ్యాయి. దానికి సంబంధించి కూడా ఆ 3 రాజ్యసభ సభ్యులకి ఎవరికి ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక రాజకీయ చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే దాంట్లో మూడు రాజ్యసభ సంబంధించి కూడా ఒక సీటు జనసేన పోయే అవకాశం అని చెప్పేసి కూడా సమాచారం ఉంది. దీనిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఒకటి బీజేపీకి, ఒకటి టీడీపీకి, ఒకటి జనసేనకి ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకుంటే తాజా రాజకీయ అంశాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపైన చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన అంశాలపైన కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో ఇటీవల చేసుకుంటున్న అంశాలపైన కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి ముందుకెళ్లాలని కూడా చర్చించే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకుంటే రామ్మూర్తి నాయుడు మృతిపై కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు కుటుంబానికి కూడా ఆయన పవన్ కళ్యాణ్ సానుభూతి తెలిపే అవకాశం ఉంటుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.